VJ24 న్యూస్కి స్వాగతం. శ్రీ 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 ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి జాతరలో విశ్వక్సేన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా జాతరకు వచ్చే భక్తులకు 5 రోజుల పాటు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు విశ్వక్సేన సేవా సమితి అధ్యక్షుడు పావశెట్టి వెంకటేశం, ఉపాధ్యక్షుడు శీలం పృథ్వీరాజ్ శనివారం మీడియాకు తెలిపారు. ఈ మహాన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా GWMC ఏఈ చంద్రకళ హాజరై ప్రారంభించారు. ఈ మహాన్నదాన కార్యక్రమంలో విశ్వక్సేన సేవా సమితి ప్రధాన కార్యదర్శి సట్కూరి సంతోష్ రాజ్, కార్యదర్శి పాపిశెట్టి సాంబయ్య, కోశాధికారి కందుకూరి కృష్ణమూర్తి, డైరెక్టర్లు, పూజారులు, వేదాంతం పార్థసారథాచార్యులు, ఆరుట్ల శ్రీధరాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం. గత 14 సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విశ్వక్సేన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంలో ప్రతి ఒక్క భక్తుడు మా నారాయణ స్వరూపుడే అని, ప్రతి ఒక్క భక్తుడు మా గోవిందుడే అని చెప్పి భావించి జాతరకు వచ్చిన భక్తులు ఆకలితో తిరిగి వెళ్లకుండా ఉండాలని ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఈ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతర 400 సంవత్సరాల పూర్వే కాకతీయుల ముందు నుండే కొనసాగుతుంది. ఒక సందర్భంలో బౌద్ధారామంగా కూడా విరాజిల్లింది. తర్వాత ఈ కాకతీయులు వాళ్ళు ఈ గుడిని కట్టించారు. మరి అంతకుముందు పూర్వం నుండే ఉందో తెలియదు, కానీ 400 సంవత్సరాలుగా ఈ జాతర కొనసాగుతుంది. గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఇడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతర విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు సట్కూరి సంతోష్ రాజ్, ఈ విశ్వక్సేన సేవా సమితి ప్రధాన కార్యదర్శి. ఈ విశ్వక్సేన సేవా సమితి ఏర్పడిన గత 15 సంవత్సరాల నుండి ఈ జాతరలో మహాన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం ఈ 4 రోజులు 5 నుండి 8 వేల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఇటువంటి అవకాశం మాకు ఎర్రగట్టు స్వామి ఇచ్చినందుకు భక్తులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని, మాకు కూడా దేవుడు సహకరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర గోవింద. శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ విశ్వక్సేన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమము 5 రోజులు జరపబడును. నేను యొక్క విశ్వక్సేన స్వచ్ఛంద సంస్థకు ఉపాధ్యక్షుడిని. నా పేరు శీలం పృథ్వీరాజ్. ఈ యొక్క జాతరకు వచ్చేసి భక్తులకు గత 15-16 సంవత్సరాల నుంచి మా యొక్క విశ్వక్సేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము మేము ఒక అన్నదాన కార్యక్రమం నిర్వహించున్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి నిర్వహించడం మాకు శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదాలతోనే ఈ యొక్క కార్యక్రమము నడుపుతూ ముందుకు పోతున్నాము. ఇదే విధంగా మా తదనంతరం వరకు శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరము చేసుకుంటామని ఆ భగవంతుని ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద గోవింద. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి గోవింద. దేవస్థానం ఈ జాతర ప్రతి సంవత్సరం 5 రోజులు జరుగుతుంది. బాగా ఘనంగా జరుగుతుంది. ఈ వచ్చిన భక్తులందరికీ మేము ఘనంగా రోజు 500-1000 మంది దాకా ఫుడ్ అన్నదానం చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా ఆమెకి జై పిల్లల గంగాధర్ అసల్పత్తి గౌడ సంఘం కార్యదర్శిని. శ్రీ గోవింద గోవింద శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి. ఇది గత 40 సంవత్సరాల నుండి జరుగుతుంది ఈ జాతర. ఈ జాతరకు దాతల కన్నా అన్నదానం కన్నా గొప్పది ఏది లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అన్నదానం ఈ ఎర్రగట్టు స్వామి మన హోలీ పండుగ సందర్భంగా 5 రోజులు జరిగే సందర్భంగా ఈ దాతలను మెయింటైన్ చేసడం ఇది గొప్ప విషయం. ఇది ఎందుకంటే అందరి దగ్గర ఆస్తి ఉంటుంది లేదని కాదు, కానీ దేవునికి సేవ చేపట్టిన విశ్వసేవా సంఘానికి నేను అసన్పర్తి గ్రామ తరపున నేను తలవంచుతున్నాను. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది అన్నదానం గొప్పది అన్నారు. మంచిలో సాయం చేయాలన్నారు. ఏ సాయం చేసినా మాట సాయం ఇది మెయింటైన్ చేసే వాళ్ళకు చాలా మళ్ళీ నేను ధన్యవాదాలు, వాళ్ళకు పాదాభివందనాలు చేస్తున్నా. ఇట్లనే ముందు గతంలో కూడా జరగబోయే ముందు కూడా జరగాలని వీళ్ళ ఆధ్వర్యంలో
ముందు ఇంకా ప్రోత్సహిస్తే మన అసంటోళ్ళు ప్రోత్సహిస్తే వీళ్ళు ముందుకు పోతారని నా మనవి చేస్తున్నా అసంపత్తి తరఫున. జరుగుతున్న ఎర్రగట్టు జాతర వెంకన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా అన్నదానానికి వస్తే టేబుల్ సిస్టమ్ కాకుండా ఇట్లా బంతిలో కూర్చోబెట్టి తినబెట్టడం అనేది చాలా బాగుంది. ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తిన్నవారైనా ప్రశాంతంగా కూర్చొని తింటారు. ప్రసాదం కూడా చాలా బాగుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకొని దేవుడి దీవెనలు తీసుకోగలరని కోరుతున్నా. నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ హసన్పత్తిలో రోడ్స్ వేపిస్తున్నప్పుడు జాతరకు అటెండ్ అవ్వాలనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడే రప్పించుకున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అందరూ వచ్చి అందరూ దర్శనం చేసుకోగలరని కోరుకున్నాను.